విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన కాసేపట్లో జగన్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. ఆయన వెంట పేర్ని నాని, అమర్నాథ్, వరదు కళ్యాణి, సీతారాం, బూడి ముత్యాల నాయుడు ఉన్నారు. జగన్ కాన్వాయ్ రూట్ ను మార్చారు. నార్మల్ ప్యాసింజర్లకు ఇచ్చే రూట్ ను ఎయిర్పోర్ట్ అధికారులు కేటాయించారు. దీంతో ముందుగా అనుకున్న రూట్ కాకుండా వేరే రూట్ లో జగన్ బయలుదేరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన కాసేపట్లో జగన్ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. ఆయన వెంట పేర్ని నాని, అమర్నాథ్, వరదు కళ్యాణి, సీతారాం, బోడి ముత్యాల నాయుడు ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రవిచంద్ర, మరికొద్ది సేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెవెనిల్స్ ఆసుపత్రికి చేరుకోబోతున్నారు. ఇక్కడ ప్రమాద తర్వాత తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు ఉన్నారు. ఇద్దరిని కూడా పరామర్శించబోతున్నారు. శ్రీనివాస్ తో పాటుగా అప్పారావు అని వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సైడ్రాజు ఈ రోజు ఉదయం 8:30 గంటల సమయంలో వైద్య సేవలు పొందుతూ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే ఇంటికి కూడా తరలించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి విశాఖ పర్యటన సందర్భంగా కొంత పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల రూట్లు మార్చడం కావచ్చు, లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ విషయంలో కూడా కొంత సందిగ్ధత నెలకొంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి రాక ముందు భారీగా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ప్రజలు కానీ వస్తున్న తరుణంలో వారిని నియంత్రించడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ రోజు షెడ్యూల్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించిన తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్లతో ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నాడు. ఇందుకోసం ఇటు ఎక్కడైతే ఎంజీఎం ఆసుపత్రి దగ్గరికి యూనియన్ నాయకులు చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి గల కారణాలతో పాటుగా నాసిరకం రా మెటీరియల్ వాడుతున్నారనేది ప్రధానమైన ఆరోపణ వస్తున్న తరుణంలో వీటన్నిటి మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ను హోల్డ్ చేసే అవకాశం ఉంది. ఆ కీలకమైన ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక పార్టీ తరఫున బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత పరిహారాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.